మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది కదా. లక్షలాది మంది అపరిచితులు ఒకే సిటీలో కలిసి జీవిస్తుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఒకే చట్టాలను పాటిస్తారు. అసలిదెలా సాధ్యం? వాళ్ళందర్నీ కలిపి ఉంచే ఆ కనిపించని శక్తేంటి? ఈరోజు మనం మానవ సహకారం వెనుక ఉన్న ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక విచిత్రమైన చారిత్రక పజిల్తో మొదలుపెడదాం. ఇది సంపదకు సంబంధించిన ఒక వింతైన వైరుధ్యం. సాధారణంగా సమాజాలు బాగా సంపన్నంగా మారినప్పుడు అవి మరింత బలంగా అవ్వాలి, కానీ చరిత్ర చూస్తే కథ వేరేలా ఉంది. సాధారణంగా ఏమనుకుంటాం? డబ్బు, సంపద ఉంటే అంతా స్థిరంగా ఉంటుందనుకుంటాం. కరెక్టేనా? కాని మనం చరిత్ర పేజీలు తిరగేస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. చాలాసార్లు విపరీతమైన సంపదే పతనానికి దారితీసింది. ఇది ఎందుకు జరుగుతుందో కొన్ని ఉదాహరణలతో చూద్దామా? ఇప్పుడు ఈ స్లైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సమాజాలు పడిపోవడానికి కారణం వనరులు లేకపోవడం కాదు. రోమన్ రిపబ్లిక్ వాళ్ల దగ్గర డబ్బు లేక కాదు పడిపోయింది, వాళ్లు అత్యంత సంపన్నంగా ఉన్నప్పుడే కూలిపోయింది. అలాగే ఫ్రాన్స్లో విప్లవాన్ని నడిపింది ఆకలితో ఉన్న రైతులకన్నా బాగా డబ్బున్న లాయర్లే. అంటే సమస్య డబ్బు కాదు, మరేదో. మరి సంపద సమస్య కాకపోతే అసలు సమస్య ఏంటి? దానికి సమాధానం కోసం మనం బయటెక్కడో వెతకక్కర్లేదు, మన లోపలే, మన పరిణామ క్రమంలోనే ఉంది. ఈ సహకార సమస్య అనేది మన మూలాల్లోనే ఉందన్నమాట. వేల సంవత్సరాలుగా మన మెదడ్లు ఎలా ట్యూన్ అయ్యాయంటే, ఒక చిన్న గ్రూప్లో, అంటే ఓ 50-100 మంది మనకు తెలిసిన వాళ్లతో కలిసి బ్రతకడానికి అలవాటుపడ్డాయి. కాని ఈరోజు మనం లక్షల మంది అపరిచితులతో కలిసి జీవించాల్సొస్తుంది. ఇక్కడే వస్తోంది అసలు చిక్కు. మన బయాలజీకి, మన సమాజం డిమాండ్లకు పొంతన కుదరట్లేదు. మరి మన బ్రెయిన్కి అంత కెపాసిటీ లేనప్పుడు ఇంత పెద్ద పెద్ద సమాజాలు ఎలా కట్టగలిగాం? దీనికి సమాధానం మానవ మేధస్సు కనిపెట్టిన ఒక అద్భుతమైన ఆవిష్కరణలో ఉంది. అదే ఊహాజనిత వ్యవస్థలు. ఈ ఊహాజనిత వ్యవస్థలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇవి మన సమాజాలను నడిపే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటివి. దేవుళ్ళు, దేశాలు, డబ్బు, మానవ హక్కులు ఇవన్నీ భౌతికంగా, వాటిని మనం పట్టుకోలేం. కానీ అవి చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మనందరం వాటిని నమ్ముతాం. ఆ నమ్మకమే మనల్ని కలిపి ఉంచుతోంది. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. చూడండి, ఈ ఊహాజనిత వ్యవస్థల వల్ల మానవ సమాజాలు ఎంత వేగంగా ఎదిగాయో. కొన్ని వందల మంది నుంచి ఏకంగా 100 మిలియన్ల మందికి. ఇది జీవ పరిణామ వేగంతో పోలిస్తే కొన్ని వేల రెట్లు వేగవంతమైనది. సరే, ఇప్పుడు ఈ ఊహాజనిత వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి 2 ఫేమస్ ఉదాహరణలు చూద్దాం. ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి. మన మొదటి ఉదాహరణ దాదాపు 4000 ఏళ్ల నాటిది. హమ్మురాబి నియమావళి. ఇది కేవలం కొన్ని చట్టాల పుస్తకం కాదు. ఇది ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపడానికి వాళ్లు తయారు చేసుకున్న ఒక రూల్ బుక్ అన్నమాట. ఇక్కడ లాజిక్ చాలా క్లియర్గా ఉంది కదా. అందరూ సమానం కాదు. సమాజంలో ఒక్కొక్కరిది ఒక్కో స్థాయి. ఉన్నత వ్యక్తి, సామాన్యుడో, బానిస, ఇలా. వాళ్ల ఊహాజనిత వ్యవస్థ ప్రకారం ఇదే అసలైన న్యాయం. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక్కసారిగా ఓ 3,500 సంవత్సరాలు ముందుకొచ్చేద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది పూర్తిగా భిన్నమైన సూత్రం మీద ఆధారపడిన ఒక డాక్యుమెంట్, అమెరికన్ స్వాతంత్ర్య ప్రకటన. గమనించారా? ఇది హమ్మురాబీ చెప్పినదానికి పూర్తిగా వ్యతిరేకం. అక్కడ అసమానత, ఇక్కడ సమానత్వం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ 2 వ్యవస్థలు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్. కాని రెండూ కూడా తమ అధికారం ఒకే చోటి నుండి వస్తుందని చెప్తాయి, దేవుడు లేదా సృష్టికర్త. ఒకటేమో అసమానతే దైవ సంకల్పం అంటుంది, మరొకటేమో సమానత్వం దైవ సంకల్పం అంటుంది. మరి ఏది నిజం? ఒకటి శ్రేణిని సపోర్ట్ చేస్తుంది, ఇంకోటి సమానత్వాన్ని. రెండు కూడా తాము చెప్పేదే సహజమైన సత్యం అంటాయి. మరి రెండూ ఒకేసారి నిజం కాగలవా? అస్సలు కాదు. కాబట్టి ఇప్పుడు ఈ సహజమైన సత్యాల వెనుకున్న అసలు నిజాన్ని బయటకు తీద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. హమ్మురాబి చెప్పింది కరెక్టా, లేక అమెరికా ఫౌండింగ్ ఫాదర్స్ చెప్పింది కరెక్టా? అయితే ఇక్కడ వచ్చే సమాధానం మనల్ని కొంచెం షాక్కి గురిచేయచ్చు. బయాలజీ ప్రకారం రెండూ తప్పే. ఈ సమానత్వం, అసమానత్వం అనేవి బయట ప్రపంచంలో ఎక్కడా లేవు. అవి మనమందరం కలిసి నమ్ముతున్న శక్తివంతమైన కథలు మాత్రమే.
ఉదాహరణకు ఆ స్వాతంత్ర ప్రకటనలోని మొదటి భాగాన్ని తీసుకుందాం. సమానంగా సృష్టించబడ్డారు. సైన్స్ ప్రకారం మనుషులు సృష్టించబడలేదు, వాళ్ళు పరిణామం చెందారు. ఇక పరిణామం అనేది సమానత్వం గురించి కాదు, దాని ఆధారం భిన్నత్వమే. ఇక హక్కులు అనే ఐడియా గురించి చూద్దాం. బయాలజీలో హక్కులనేవి ఉండవు, కేవలం లక్షణాలుంటాయి. కళ్ళు, కాళ్ళు, ఆలోచనాశక్తి ఇలాంటివి. ఇవి కూడా శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంటే మనం ఆ ఫేమస్ వాక్యాన్ని బయాలజీ భాషలోకి మార్చితే అది ఈ స్లైడ్లో ఉన్నట్టు ఉంటుంది. కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ జీవశాస్త్రపరంగా ఇదే వాస్తవం. అయితే ఈ వ్యవస్థలు బయాలజీ పరంగా నిజం కాకపోతే అవి కేవలం అబద్ధాలేనా? మనం మోసపోతున్నామా? అస్సలు కాదు. నిజానికి ఇవే మన నాగరికతకు పునాది. ఈ అవసరమైన కల్పనలు ఎందుకు అంత బాగా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. హమ్మురాబీ చెప్పిన సోపాన క్రమమైనా, అమెరికా చెప్పిన సమానత్వమైనా, వాటి వెనుక ఉన్న అసలు లాజికొక్కటే. ఈ రూల్స్ని మనం నమ్మి పాటిస్తే మనందరం కలిసికట్టుగా పనిచేయగలం. తద్వారా ఒక స్థిరమైన, సంపన్నమైన సమాజాన్ని నిర్మించుకోగలం. అవి పనిచేస్తాయి కాబట్టే ప్రజలు వాటిని నమ్ముతారు, అంతే. కాబట్టి చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ఈ ఊహాజనిత వ్యవస్థలు అనేవి భౌతిక వాస్తవాలు కాదు, కాని అవి మనల్ని మోసం చేసే కుట్రలు కూడా కాదు. నిజం చెప్పాలంటే కోట్లాది మంది కలిసి పనిచేయడానికి మనకున్న ఏకైక మార్గం ఇదే. మనమొక వ్యవస్థను నమ్ముతాం, ఎందుకంటే అది మనందరికీ ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన దేశాలు, మన చట్టాలు, మన డబ్బు ఇవన్నీ మనమందరం కలిసి నమ్మే కథల మీద నడుస్తున్నాయన్నమాట. ఇది మనల్ని ఒక చివరి కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. మరి ఈరోజు మనందర్నీ కలిపుంచుతున్న అత్యంత శక్తివంతమైన కథ ఏది?